అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జేకర్ కొమ్ముకూరి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా మా ప్యానల్ని ఎన్నుకొని మాపై ఒక బాధ్యతను అప్పచెప్పి మాపై ఉంచిన నమ్మకానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు. గత 2 రోజులుగా నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. మీరు ఏ యూనియన్కి మద్దతు ఇస్తున్నారు, ఏజేఏసీకి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి మీకు ఈ సమాధానం అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీకు ఈ చిన్న వీడియో ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మనం ఎలాంటి జేఏసీలకి మనం మద్దతు తెలియచేయలేదు, ఇది కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైతే పెద్ద యూనియన్స్ అని చెప్పి చలామణిగా అవుతున్నాయో అవి ఎవరు కూడా మన సమస్యల మీద దృష్టి పెట్టలేదు. ఎవరికి వాళ్ళకే మా యూనియన్ పెద్దది, మా యూనియన్ పెద్దదని చెప్పేసి, మా జేఏసీ పెద్ద అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం, అలాగే ఆ జేఏసీ వాళ్ళు తప్పు చేశారు, మా జేఏసీ వాళ్ళు రైట్ చేశారు, మా జేఏసీ గొప్పదని చెప్పేసి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొని చేసే ప్రక్రియ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఎంప్లాయీస్కి మేలు చేయాలనే ఉద్దేశం అయితే మాకు కనిపించట్లేదు. ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నటువంటి ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడిన మా కమిటీ ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సమస్యల మీద దృష్టి పెడుతుంది. ఎవరికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. ప్రస్తుతం సింగిల్గా మన విజయవాడలో ఉన్న సమస్యల మీద రేపటి నుంచి దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు భవిష్యత్తులో ఎవరికి ఇస్తారు అని అడిగారు కొంతమంది. నేను తప్పకుండా చెప్తాను, ఎవరైతే జేఏసీలు అని చెప్పేసి 3, 4, 5 రకాల జేఏసీలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి వచ్చి విజయవాడలో ఒక చోట సమావేశమై మేమందరం ఒకే జేఏసీ అని తెలియజేస్తే ఖచ్చితంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మన టీం వాళ్ళకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే 4 జేఏసీలుగా ఉంటే మనం ఏ విధంగా ప్రాబ్లం ఎదుర్కొంటున్నామో గత నెల రోజుల నుంచి మీ అందరికీ తెలుసు. ఇదే ప్రాబ్లం, ఇది వాళ్ళ సంస్థని అభివృద్ధి చేసుకోవడానికో వాళ్ళ జేఏసీ అభివృద్ధి చేసుకోవడానికో చేసే ప్రయత్నాలే తప్ప మన ఉద్యోగస్తుల ప్రయోజనాల కోసం కష్టపడే వాళ్ళు ఎవరైతే నాకు కనిపించట్లేదు. దీని చిన్న ఉదాహరణ మీ అందరికీ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నిజంగా ఉద్యోగుల కోసం కష్టపడే వాళ్ళు అయితే, మీ అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు అయితే ఎందుకు 4 రకాలుగా 4 దారుల్లో వెళ్తున్నారు? మీరు నిజంగా ఉద్యోగుల భవిష్యత్తు కోసం నిజంగా కష్టపడే వాళ్ళు అయితే మీ 4 యూనియన్లు 4 జేఏసీలు కలిసి రండి విజయవాడ. ఖచ్చితంగా ఒక జేఏసీకి ఏర్పడితే మేమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మీకు మద్దతు ఇస్తుంది. లక్ష్యం ఒకటైనప్పుడు దారులు ఎందుకు 4 అవ్వాలి? మీ అందరూ నిజంగా ఎలాంటి స్వప్రయోజనాలు కానీ స్వార్థ ప్రయోజనాలు కానీ లేనప్పుడు అందరూ ఒకే తాటి మీదకి వచ్చి మీ అందరు కలిసి ఒకే అంశం మీద పోరాడాల్సిన అవసరం ఎంతే ఉంది. మీరు కలవలేదు అంటే ఖచ్చితంగా మీకు ఇండివిజువల్గా ఏదో ప్రయోజనం కోసం పనిచేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. మీరు నిజంగా ఉద్యోగస్తుల కోసం పనిచేసే వాళ్ళు అయితే ఎన్ని జేఏసీలు ఉన్నాయో అన్ని జేఏసీలు ఒకసారి కలిసి మాట్లాడండి. ఇగోలకు పోయి మీ స్వప్రయోజనాలకు మీకు భవిష్యత్తులో ఏమేం కావాలో ఏంటో అని చెప్పేసి మీ అవసరాల కోసం కాకుండా భవిష్యత్తులో మన 1,30,000 మంది మన మీద నమ్మకంతో మన మీద ఒక పదవిని ఇచ్చినందుకు వాళ్ళకి న్యాయం చేయండి. మీరు పెద్ద జేఏసీ అనుకునే వాళ్ళకి కూడా నేను ఇదే సమాధానం చెప్తున్నాను. ఎవరైతే మేము జేఏసీ పెద్ద నాయకులు అనుకున్నా వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీదకి వస్తే ఖచ్చితంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఏ ఉద్యమం అయినా సరే ఇది ముఖ్యమైన కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి విజయవాడలో మాలాంటి బాధ్యత గల 2,000 మంది ఎంప్లాయీస్ ఖచ్చితంగా మీకు వెనకాల నిలబడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు నిజంగా ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు కానీ స్వప్రయోజనాల కోసం కష్టపడకుండా కేవలం ఉద్యోగుల కోసమే 1,30,000 మంది కోసం నిజంగా మీరు కష్టపడితే మీరు ఎవరైతే జేఏసీ అని 4 ఉన్నారో ఆ 4 ఒకే తాటి మీద రండి. ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేయడానికి కూడా మా సహకారం ఎప్పుడూ మీకు ఉంటుందని తెలియజేస్తూ ఇట్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. థ్యాంక్ యూ.